హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మీ ఒపీనియన్ అయితే కామెంట్లు అయితే రాయండి. నేనైతే ఎపిసోడ్ 2 రివ్యూ అయితే ఇస్తున్నాను. నిన్న నేను చూసిన ఈ ఎపిసోడ్ 2 ఏం లేదు, అంత డొల్లా. అస్సలు నిజంగా ఏంటి ఎపిసోడ్ అనిపించింది. నిజంగా అంత సోది అనిపిస్తుంది. గంట సేపు నిజంగా ఏముంది అసలు. ఇంట్రడక్షన్ అయిపోయింది ఫస్ట్ డే. సెకండ్ డే వచ్చేసి ఏముంది, అందరూ హౌస్లోకి వచ్చిర్రు, హౌస్ చూపించిర్రు, హౌస్ సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చిన తర్వాత అందరు డ్యాన్సులు చేస్తారు. ఇక రొమాంటిక్ కపుల్స్ వాళ్ళు ఇంకా రొమాంటిక్ ఎక్కువ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది ముచ్చట్లు పెడుతుంటారు. ఇక గంతే సోది. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళ మధ్యన ఎన్నో పర్సనల్స్ ఉంటాయి. ఆ పర్సనల్స్ విషయాల్స్ అన్నీ తీసుకొచ్చి ఇటువంటి ఒక షో పెట్టి ఇంతమంది జనాలు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం డిస్కషన్ చేస్తున్నారు అనేది ఎందుకో కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఆ షో చూస్తూ ఉంటే. మరి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తలేదు. అది గేమ్, బిగ్ బాస్కు సంబంధించిన గేమ్ ఒకలాగా ఉంటే ఇది ఒకలాగా ఉందనమాట. ఇంకా లవ్ గురు అని చెప్పేసి వచ్చేసిండు. ఆయన పేరు తెలుసుగా మీ అందరికి, విస్మయ్ ఫుడ్ వాయిస్ ఓవర్ ఇచ్చిండు. సో అతను మాట్లాడిండు, అతను లవ్ గురు ఏమో అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తలేదు. ఇక అందరినైతే గార్డెన్ ఏరియాలో నించోబెట్టిన తర్వాత ఏం జరిగిందంటే, మొన్న ఇంట్రడక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు గెలుచుకున్నారు కదా, హాఫ్ వాట్స్ గెలుచుకున్నారు కదా. హాఫ్ వాట్స్ ఇట్లనేనా, ఇట్లా ఏం ఆర్ట్స్ ఏమైంది ఇట్లా అవి గెలుచుకున్నారు కదా. గెలుచుకున్న తర్వాత ఇక ఆ గార్డెన్ ఏరియాలో బాక్స్లో అయితే పెడతారనమాట. అక్కడ ఎవరికైతే ఏ కలర్ అయితే హాఫ్ ఆర్ట్స్ వచ్చిందో అది పోయి అక్కడ అతికించి ఆ బాక్స్ తీసుకోండి అని అయితే చెప్తాడనమాట. ఇక చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది, అందులో అయితే లాక్ ఉంటుంది ఒకటి. ఆ లాక్ తీసుకొని ఇక ఎవరెవరికైతే ఆ కీ వచ్చిందో వాళ్ళందరైతే 6 జంటలు అయితే పోయి ఆ కీ తెరుస్తారు. ఇక వాళ్ళందరికైతే సపరేట్ బెడ్రూమ్. అబ్బా, బెడ్రూమ్ చూసి వావ్ సూపర్, ఓయమ్మో మేము ఎప్పుడు చూడండి స్వర్గంలో ఉంది, అది ఉంది ఇది ఉంది అని పెద్ద ఓవర్ యాక్షన్ చెప్తారు. ఆహా, నేనైతే అట్టన్నా అని ఇట్లా చూస్తూ ఉన్నా. సర్లే, జరిగిందేమో జరిగింది. 6 మందికి అయితే ఇచ్చేసారు. మరి మిగతా ముగ్గురు, ఇప్పుడు 10 జంటలు 70 రోజులు అని చెప్పారు. ఒక జంటను ఆల్రెడీ ఎలిమినేషన్ చేసి పడేసారు. వాళ్ళకి ఇంట్లోకి అలో లేదని చెప్పారు. ఇక 10 జంటలలో ఒక జంట ఎలిమినేషన్ అయిపోయింది. 6 జంటలకి అయితే బెడ్రూమ్ వచ్చేసింది. మరి మిగతా ముగ్గురు ఎట్లా అని చెప్పేసి అయితే టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇక మళ్ళా లవ్ గురు మాట్లాడేసిండు. ఏంటి మిగతా ముగ్గురికి ఇంకా రాలేదు అని చెప్పేసి రూమ్ ఆలోచిస్తున్నారా అని చెప్పేసి ఆ లవ్ గురు చెప్తాడు. అవును అవును అని చెప్పేసి. నూకరాజు నిజంగా కామెడీ బాగుంటుంది. నాకు నూకరాజు కామెడీ చాలా మంచిగా అనిపిస్తుంది. నూకరాజు టైమింగ్ కానీ పంచులు కానీ సూపర్ అనిపించింది. అయితే ఇక మళ్ళీ లవ్ గురు ఏం చేశాడు, ఇంకొక బాక్స్ ఉంటుంది. ఆ ముగ్గురు కలిసి ఆ బాక్స్ని ఓపెన్ చేయరు. అందులో ఒక లాక్ ఉంటుంది. ఆ లాక్ ఏముంది, అక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ ఓపెన్ చేసి అందులో 6 బెడ్లు ఉంటాయి. 6 బెడ్లు అంటే 3 జంటలకి 6 బెడ్లు, సింగిల్ బెడ్ ఉంటాయి అనమాట. ఒక బాత్రూమ్ ఉంటుంది, సింగిల్ బెడ్ ఉంటుంది. ఇక మీ 6 మందికి మీరు ఏ గేమ్లో గెలవలేదు కాబట్టి మీ 6 మందికి ఇదే మీ బెడ్ అని చెప్పేసి అయితే చెప్తాడు లవ్ గురు. ఇక లవ్ గురు అట్లా చెప్పగానే అనుకుంటా పోతారనమాట. 6 మంది పోతారు. ఇక 6 మంది ఏం చేస్తారు, ఒక్కొక్క బెడ్ మీద వండుకోమని చెప్తాడు కదా. కాదు, ఈ 6 మంది ఒకటే బెడ్ మీద 3 బెడ్లు యూజ్ చేసుకుంటారు. ఏంటి మరి అనిపిస్తుంది. మరి నాకు ఎందుకో వీళ్ళు లవ్ చూస్తూ ఉంటే అంత న్యాచురల్, అంత రియాలిటీ అట్లా అనిపిస్తలేదు. ఓవర్ యాక్షన్ మించిన ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అతికి మించిన ఇంకా అతి చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఏమో అంత ఇప్పుడు మన ముంగట ఎవరైనా మరీ ఓవర్ యాక్షన్గా మాట్లాడుతుంటే అది బస్ పెట్టిండ్రా బాబు సోది అన్నట్టు అనిపిస్తుంది. అది ఒక షోలో గింత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి మీరు. నిజంగా నాకైతే నిజంగా మరీ ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. ఇక వాళ్ళందరూ అయితే ఒక బెడ్లో ఇద్దరిద్దరు అనుకుంటారు అనమాట, ప్లేస్ సరిపోకపోయినా కానీ. ఇక వాళ్ళ పేర్లు నూకరాజు ఆసియా పేరు అయితే ఓకే. ఇంక ఒక ముగ్గురు జంటల పేర్లు నాకు ఇంకిద్దరు జంటల పేర్లు అవి నోటికి రావట్లేదు. వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. అయితే ఇంకొక జంట, అదే విరూపాక్షి సినిమాలో నటించిన అమ్మాయి ఉంది కదా, ఆ జంట అయితే నిజంగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. నిజంగా చాలా ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. ఇంకొక జంట అంతేం ఓవర్ యాక్షన్ లేదు. వాళ్ళ పేర్లు తెలుసుకుంటా. ఇక వీళ్ళకు ఈ బెడ్ కదండి. తర్వాత ఇక వాళ్ళు బిగ్ బాస్ షో లాగానే అనిపిస్తుంది అనుకుంటున్నాను. బిగ్ బాస్ షో అయితే కానే కాదు. ఇక తర్వాత ఇదంతా అయిపోయినాక డిస్కషన్. ఇక ఒక్కొక్కరు మన మాస్క్ మీద డిస్కషన్ చేస్తూ ఉంటాడు. ఏం లేదు,
అందరికీ అంత లవ్ లేదు, నాకే ఉంది నీ మీద, ఇప్పుడు చలి పెడుతుందా, ఉబ్బరిస్తుంది, ఎండాకాలం కదా, ఓహో ఏసీ ఉందా రూమ్లో అనిపించింది, ఇది చలి పెడుతుంది, ఆ స్వెటరు ఇయ్యలేదు వాళ్ళ వైఫ్లకు ఎవరికి, నేనైతే నీకు ఇచ్చేసిన అని చెప్పేసి ఇట్లా డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇక ప్రియాంక జెన్ ఇష్యూ వాళ్ళ లవ్ రొమాంటిక్, అబ్బా వీళ్ళనైతే నిజంగా చూడలేకపోతున్నాం అసలు చెప్తున్నా, అంత ఓవరాక్షన్ చేస్తూ ఉన్నారు. ఇడిసి ఉండలేం మనిషి వండలేం అంటారు చూడు, అట్లా ఉందనమాట. పెళ్ళే కాలేదు కానీ మరీ ఇంతగానమా, ఎంతైనా ఉండొచ్చు, ఒక షోకి వచ్చినప్పుడు ఎంత ఉండాలో గంతే ఉండాలి, మరీ ఇంతగానమా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళైతే. అండ్ ఇంకొకటి శాండ్రా వాళ్ళు ఇది ఇట్లా కొడతారు కదా, ఈ గేమ్ గుర్తుకుందా మీకు? వాళ్ళైతే బట్టలు చదిరే దగ్గర లోలు పెట్టుకున్నారు చూడండి. ఈ గేమ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ బట్టలు చదరాలంట. ఇంకా మహేష్ శాండ్రా కొంచెం మెచ్యూర్, కొంచెం ఓకే మంచిగా అనిపిస్తుంది. చూద్దాం మరి ఎట్లుంటుందో. ఇక వాళ్ళకి ఆ గేమ్ అదొకటి. ఇంకొకటి నటరాజ్ మాస్టర్ కదా వాళ్ళ వైఫ్. ఎందుకో వీళ్ళందరికీ 6 బెడ్లు వచ్చినాయి. అక్కడ నటరాజ్ మాస్టర్ ఇగో ఇట్లనే, నటరాజే కదా ఆయన పేరు, ఇట్లనే పెట్టుకున్నాడు తలంతా, అసలు ఏదో లో అవుతున్నాడు, ఏదో ఫీల్ అవుతున్నాడు వాళ్ళ గురించి అన్నట్టుగా కొంచెం అనిపించింది అంతమందిలా. ఇదంతా అయిపోయినాక కొంతమంది తింటారు, కొంతమంది వంట చేసుకొని తింటూ ఉంటారు, కొంతమంది గార్డెన్ ఏరియాలో కూర్చుంటారు. ఇక ముచ్చట్లు కబుర్లు ఇదంతా డిస్కషన్ వస్తుంది. ఈలోపు శ్రీముఖి వస్తుంది అనమాట. శ్రీముఖి వచ్చి ఏం చేస్తుంది, 10 జంటలు మనం చెప్పేసినాం కదా, ఒక జంటను ఎలిమినేషన్ చేయడం మాకు ఎవరికి నచ్చలేదు, జడ్జెస్ నేను తీసుకున్న నిర్ణయం, ఆ జంటకి ఒక గేమ్ పెట్టి హౌస్లోకి అయితే ఎలో చేస్తామో ఆ గేమ్లో గెలిస్తే అని చెప్పేసి అయితే శ్రీముఖి చెప్తుంది. ఎట్లయినా ఆ జంటను తీసుకుంటారు, కానీ ఫస్ట్ డే ఎలిమినేషన్ ఉన్నసరికి షాక్, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక తర్వాత వాళ్ళని బయట ఒక గుడిసెలాగా వేసి కూర్చున్నట్టు చూడు, ఖచ్చితంగా ఏదో గేమ్ పెట్టి తీసుకుంటారు అనేది అనిపించింది. నిజంగా నాకు అమ్మాయిని చూస్తే చాలా క్యూట్గా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కూడా రిలేషన్లో ఉన్నారు, 3 years నుంచి ఉన్నారంట, కానీ వాళ్ళంతా ఓవరాక్షన్ అంత నాటకాలు ఏం ఆడడం లేదనమాట. ఇక మిగతా వాళ్ళైతే మరి ఓవరాక్షన్ చేస్తున్నారు కొంతమంది, ఒక 2-3. ఈ ఆసియా నూకరాజు కూడా అంత ఓవరాక్షన్ చేస్తలేరు, మిగతా వాళ్ళే కొంతమంది చేస్తున్నారు. అలా గురించి నేను షార్ట్ వీడియోలు కూడా చెప్తా, అలా క్లియర్గా తెలుస్తలేదు కానీ అందుకే అలా బొమ్మలు అతికేసి చెప్తాను అనమాట. అయితే ఇలా ఒక గేమ్ పెడుతుంది, శ్రీముఖి వచ్చి వాళ్ళందరితో మాట్లాడుతుంది, ఎట్లుంది ఏముంది హౌస్ మంచిగా ఉందా నచ్చిందా అని చెప్తే ఓకే బాగుంది అని చెప్పేసి చెప్తారు. వీళ్ళకైతే కొంతమందికి సపరేట్ రూమ్స్ వచ్చినాయి, మాకైతే ఇట్లా ఒక రూమ్లోనే సింగిల్ బెడ్రూమ్ వచ్చింది, కానీ మేము 6 బెడ్లు ఉన్నా కానీ 3 బెడ్లనే వండుకున్నాం అని చెప్పేసి చెప్తారు. మీకు ఎవరు చెప్పారు 3 బెడ్లలో వండుకోమని చెప్పేసి, సింగిల్ బెడ్లు ఇచ్చి మేము ఏమైనా అవలగలమా, అది ఇక చెప్తుంది అనమాట శ్రీముఖి. ఎందుకో కొంచెం అంత నాకైతే ఈరోజు శ్రీముఖి వేసిన డ్రెస్ అసలు నచ్చలేదు, ఏదో అంత అట్రాక్టింగ్ అనిపించలేదు. అంటే ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చింది, బుషోట్ వేసుకొచ్చినట్టు అనిపించింది, కొంచెం జీన్స్ వేసి ఉంటే కింద సూపర్ ఉంటుండే అట్లా శ్రీముఖి డ్రెస్సింగ్. ఇక అవలగలమని చెప్తుంది అనమాట. ఇక దానికి కొంచెం నిజంగా చెప్తున్నా, బీజిఎమ్స్ ఎక్కువ ఉన్నాయి, సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు వేసుకున్న మైక్ వాయిస్ సరిగ్గా రావడం లేదు, జియో హాస్టల్రా వినబడటం లేదు, వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ మాత్రం ఇక ఓవర్ యాక్షన్ తోటి మస్తు అదరగొడుతున్నారు అనమాట. అదైతే అస్సలు నచ్చలేదు, జర అది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక శ్రీముఖి వచ్చి ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా అని చెప్పేసి అన్నప్పుడు ఇక మాస్మే అన్నాడు కదా, వీళ్ళందరూ కోట్ ఇవ్వలేదు వాళ్ళ వైఫ్లకి వాళ్ళ పార్ట్నర్స్కి, నేనైతే మా పార్ట్నర్కి కోట్ ఇచ్చిన, నేను ప్లెయిన్గా ఉన్నా కానీ నా మీద ఎంత బట్టలు ఉన్నా ఆ బట్టలు నా వైఫ్కి ఇచ్చేస్తా, తనకి చలి పెట్టకుండా అంత జాగ్రత్తగా చూసుకుంటా అనేది చెప్తున్నాడు అనమాట. నాకైతే మస్తు ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. అప్పుడే ప్రియాంక జైన్ అంటది, ఇప్పుడు మీరు దూరం నుంచి చూసిర్రు, ఒక కపుల్ వాళ్ళ డిస్కషన్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మీరైతే వినలేదు కదా, మరి అలాంటప్పుడు వాళ్ళకి ప్రేమ లేదని ఎట్లా చెప్తారు, కోట్ ఇవ్వాలన్నంత మాత్రం నా ప్రేమ లేదని చెప్తారా అని చెప్పిస్తే ప్రియాంక జైన్ సూపర్గా మాట్లాడేది మంచిగా అనిపించింది. నిజమే కదా, ఇప్పుడు వాళ్ళిద్దరు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళకే తెలుసు. దూరం నుంచి నువ్వు కోట్ ఇవ్వలేదు, నువ్వు ఇక షర్ట్ ఇవ్వలేదు అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, లవ్ లేదు అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇక నటరాజ్ మాస్టర్ అంటాడు, కెమెరా కోసం మేము అన్ని ప్రయత్నం చేయలేము అని చెప్పేసి ఆయన కూడా పంచులు వేస్తూ ఉంటాడు అనమాట. సూపర్ అనిపించింది నిజంగా, మాస్ మనకి ఇది కావాల్సింది, మరి ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఇది అయిపోయిన తర్వాత ఇక మీరేం 10వ జంట వెళ్ళిపోయింది కదా, ఆమె వాళ్ళు రావాలని మీరు కోరుకుంటున్నారంటే అవును కోరుకుంటున్నామని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళు అయితే అందరూ అంటారు అనమాట. ఇక బిట్రో సంధ్యకి అయితే గేమ్ అయితే పెడదామని అయితే ఫిక్స్ అవుతారు. ఇక శ్రీముఖి అందరూ నడుతుంది, వాళ్ళు రావాలని కోరుకుంటున్నారంటే రావాలని కోరుకుంటున్నామని అందరూ అంటారు అనమాట. ఇక ఎవరెవరైతే వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి ఓట్లు వేసారో ఆ 4గురిని అయితే నటరాజ్ మాస్టరు, వాసంతి, ఇంకెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు, అంజలి పవన్, ఇంకొక వాళ్ళ పేర్లు వస్తారు, వాళ్ళు 4గురు వస్తారు. ఇక తర్వాత ఏమవుతుంది, వాళ్ళకైతే గేమ్ పెట్టి లోపలికి పిలుచుకుంటారు. గేమ్ అయితే ఎట్లుంటుంది అంటే
రోడ్ వేసుకొని రావాలన్నమాట. ఇటుకలు పెట్టుకుంటూ దాని మీద రోడ్ పెట్టుకుంటూ నడుచుకుంటూ రావాలి. సూపర్ గేమ్, మంచిగా ఆడతారు, మంచిగా అనిపిస్తుంది. ఇక వాళ్ళకి గేమ్ పెట్టేసరికల్లా నాకు కూడా నచ్చింది అనుకోండి. వాళ్ళు కూడా హౌస్లోకి వచ్చేసరికల్లా నా అమ్మాయి వచ్చిర్లే అనిపించింది. ఇక మిమ్మల్ని హౌస్లో నుంచి బయటకు పంపించడానికి ఎవరైతే మీకు ఓట్లు వేసిరో వాళ్ళ నుంచి మీరు రీప్లేస్ చేసుకుంటున్నారా అంటే వాళ్ళకి రూమ్ లేదనమాట. రూమ్ లేదు, బెడ్ లేదు, ఈ లాన్లోనే ఉండాలి. వాళ్ళని వాష్రూమ్ అడగని కూడా అడుక్కోవాలన్నమాట. అంటే రెస్పెక్ట్ ఇట్లా మాకు వాష్రూమ్ కావాలి అని చెప్పేసి. సో ఇదంతా మీరు వీళ్ళందరూ మీకు ఓటేసి బయటకు పంపించారు కాబట్టి ఇక మీకు రూములు లేవు అని చెప్పేసి అయితే ఇట్లా చెప్తుంది అనమాట. ఇక సరే అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇక తర్వాత మిమ్మల్ని ఎవరినైతే ఓటేసి బయటకు పంపించారో వాళ్ళ నుంచి మీరు రివెంజ్ తీసుకుందాం అనుకుంటున్నారా, మీరు మళ్ళీ రూమ్ తీసుకుందాం అనుకుంటున్నారా వాళ్ళ రూమ్ అని చెప్పేసి అంటే అవును మేము రివెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి అయితే సందేహం చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత ఇక వాసంతి అబ్బా ఆ బీజిఎమ్స్, ఆ సస్పెన్స్ మరీ ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. నాకైతే నిజంగా చాలా చిరాకు, ఇరిటేటింగ్ అనిపించింది అనమాట. ఇక వాసంతి వాళ్ళ నుంచి అయితే రూమ్ తీసుకుంటారు. ఇక వాసంతి వాళ్ళైతే లాన్లో అక్కడ ఉంటారు అనమాట. ఇది జరిగింది. మొత్తానికైతే ఎలిమినేషన్ అయిపోయిన జంటనైతే హౌస్లోకి తీసుకొచ్చారు. రోత పుట్టించేటోళ్ళు ఈ ప్రియాంక జైన్ కానీ వీళ్ళైతే నిజంగా చిరాకు తెప్పిస్తున్నారు అనమాట. ఇక రేపు గేమ్ ఎట్లుంటో చూడాలి. అది అంటే నేను ఇది ఎపిసోడ్ 2 రివ్యూ ఇచ్చిన, ఎపిసోడ్ 3 రివ్యూ రేపు ఇస్తా ఖచ్చితంగా, లేదంటే ఈరోజు నైట్ కానీ ఇచ్చేస్తా. ఖచ్చితంగా చూడండి, మీ ఒపీనియన్ కామెంట్లో రాయండి. ఈ షో మీకు నచ్చిందో లేదో కూడా చెప్పండి. ఓకేనా, బాయ్.